అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సత్యసాయి జిల్లా పరిగి మండల్ శాసనకోట గ్రామము. ఎద్దుల బండి యాత్ర ఎందుకు చేపట్టినామంటే రైతుల యొక్క సమస్యలు డిప్యూటీ సీఎం గారికి తెలియజేద్దామని ఎద్దుల బండి యాత్ర ద్వారా వెళ్ళి రైతుల యొక్క సమస్యలు వినతి పత్ర రూపంలో తెలియజేయడం జరిగిందన్న. రైతులు ఏది కొనాలన్నా ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయినాయి, కానీ రైతులు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఉమ్మడి అనంతపురం డిస్టిక్లో కూడా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదన్న. ఊరికే ఏదో రైతు భరోసా ఇలా కొంచెం ఏదో 15,000 అట్లా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్క వస్తువు అయితే పెరిగిపోతున్నా రేట్లు. గిట్టుబాటు ధర లేక రైతులు చాలామంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి పల్లెటూరులో వ్యవసాయం వద్దు అని అందరూ వదిలేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం ఏమన్నా ముందుకు తీసుకురాకపోతే భవిష్యత్ తరాలకు వ్యవసాయం అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే మనం యాత్ర చేపట్టడం జరిగిందన్న. అలాగే పాడి రైతుల యొక్క పాల ధర కూడా ఏమీ లేదన్న. లీటర్ పాల చూస్తే 27 రూపాయలు ఉంది, పాల ప్యాకెట్ చూస్తే 80 రూపాయలు ఉంది. దానా రేట్లు, మా గ్రామాల్లో పశువులకు వైద్యం అనారోగ్యానికి గురైతే మందులు కూడా లేవన్న పశువులకి. అలాగే కూలీలు దొరకడం కూడా వ్యవసాయంలో కష్టమైపోయిందన్న. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మేలు అనేది మన ఉద్దేశం అన్న. అంటే ఇప్పుడున్న వ్యవసాయం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. వ్యవసాయం రోజు రోజుకి చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, కల్తీ ఆహారం పెరిగిపోతుంది. భవిష్యత్ తరాలకు మంచి భోజనం ఇవ్వాలనేదే మన ఉద్దేశం. అందుకే యువ రైతులు ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వం కూడా ఏదైనా ప్రోత్సాహాలు, ఉచిత పథకాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైనా పరికరాలు కానీ యువ రైతులకు వ్యవసాయం చేసే పనిముట్లు ఇలాంటివన్నీ ఇచ్చి యువ రైతులు ముందుకు తీసుకొచ్చేలా చేయాలనేది మన ఉద్దేశము. వారు కూడా చెప్తున్నాడు, చేస్తాం ఖచ్చితంగా, ఇది ఇంకా టైం పడుతుంది, ఒక 5-6 నెలల్లో ఖచ్చితంగా చేస్తాము అన్న చెప్తున్నాడు అన్న. నన్ను అనుసంధానం చేస్తే మేలని. ఇప్పుడు కూలీలు దొరికేది కష్టమైపోయింది అన్న. పొద్దున్న 6కి వస్తే 9 గంటలకు ఉపాధి హామీ పథకంలో 350-400 పడుతుంది. కూలి ఎందుకు పోలే రైతుకి అని దొరకట్లేదన్న. అందుకే అదే ఏందో రైతుకి ఇస్తే వ్యవసాయం చేసేకి రైతు కొంచెం వేసుకొని ప్రభుత్వం కొంచెం ఇస్తే మేలు కదా అని అన్న. ఇప్పుడు రసాయనాలు వాడడం వల్ల భవిష్యత్ తరాల్లో ఇప్పుడు వచ్చే పిల్లలకి క్యాన్సర్లు ఇలాంటి రోగాలు వస్తాయి. కాబట్టి సేంద్రీయ వ్యవసాయంతో ముందుకు పోతేనే భవిష్యత్ తరాలకు మంచి భోజనం అందించిన వాళ్ళు అవుతామన్నా. అందుకే సేంద్రీయ వ్యవసాయంతోనే ముందుకు వెళ్ళాలి. అలాగే పశువులను కూడా రక్షించుకోవాలన్న. గోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. ఊరికి అడ్డుకునే వాళ్ళు అయితే ఊరు లేరన్న. ప్రభుత్వాలు అయితే సనాతన ధర్మం అవి ఇవి అంటున్నాయి, కానీ అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరన్న. ఊరికే పేరుకే సనాతన ధర్మం అంతే. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, వ్యవసాయం చేసే యువ రైతులు ముందుకు వస్తున్నారు, కానీ పిల్లల్ని ఇవ్వట్లేదనే ఒక ఉద్దేశంతోనే ఏదైనా 10,000 రానిలే జాబ్కి వెళ్ళిపోదామనే పరిస్థితికి వచ్చేసింది. వ్యవసాయంలో ఆదాయం లేదు కాబట్టి ఎవరు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా బిడ్డని ఇవ్వట్లేదు. అందుకే వ్యవసాయాన్ని ఆర్థికంగా ఎదిగేలాగా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.